గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరీలో ఉండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచెను. దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనుని పిలిపించుము. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి, ప్రేమ స్వరూపిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రభు మీరు ప్రేమించారు. కలవరి శిలువలో మా కోసం ప్రాణం అర్పించారు ప్రభువా. మా కోసం మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచినటువంటి మహిమ కలిగిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి సమయంలో ఆశతో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. వినగల చెవిని గ్రహించగలిగిన మనస్సు ప్రభువా, దూరంలో దగ్గరలో ఉండి ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరికి దయచేయమని మనిషి మాత్రుడిని మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందవలసిందిగా మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇటలీ పటాలమరిబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరీలో ఉండెను. ఎక్కడున్నాడు? కైసరీలో. అతని పేరు కొర్నేలి. అతడు భక్తిపరుడు. 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కొర్నేలి.
100 మంది సైనికుల మీద అధికారి. ఆ గవర్నమెంట్లో, ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఆ వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కమాండర్. మిలిటరీలో వీళ్ళని కమాండర్ అంటారు. అంటే శతాధిపతి. 100 మంది సైనికుల మీద అధికారం కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి అతడు తన ఇంటి వారందరితో కూడా, చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చూడండి, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు. అందరా కొందరా? అందరూ. ఇంటివారంటే భార్య, భర్త, బిడ్డలు, లేకపోతే కోడళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరినీ కలిపి ఫ్యామిలీ అంటారు, కుటుంబం అంటారు. కొర్నేలి జీవితంలో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నేను ఒక కమాండర్ని, ఒక అధికారిని, అధిపతిని, శతాధిపతిని, నాకెందుకు ఈ దేవుడు, నాకెందుకు ఈ భక్తి అనుకున్నవాడు కాదు. ఈ లోకంలో కాస్త కలిగి ఉంటే ప్రార్థనకు రాదు. ఎందుకు? ప్రార్థనకు వస్తే ఏమవుతుంది? కమ్మగా ఏదో చూస్తా, ఏదో తింటూ హాయిగా బ్రతకొచ్చు. తినుమో త్రాగుమో సుఖించుము. మనుషులు అట్లా బ్రతుకుతున్నారు లోకంలో. కాస్త కలిగి ఉంటే చాలు, వాళ్ళని ఆపలేం. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈనాడు అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. కానీ కొర్నేలి అటువంటి వాడు కాదు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కడే కాదు, తన భార్య, బిడ్డలు అందరూ కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆలోచించండి, మన ఇంటి వారు అందరూ కూడా, కొందరు కాదు. అరే, తల్లి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే తల్లి రాదు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఈనాడు లోకంలో అనేక మంది జీవితాల్లో భక్తి లేనటువంటి వారుగా బ్రతుకుతున్నారు. ఏదో పండగ వచ్చినప్పుడు పండగ చేసుకుంటాం అనే ఆలోచనతో ఈనాడు అనేక మంది బ్రతుకుతున్నారు. అది మంచిది కాదు. అలాంటి ఆలోచన మంచిది కాదు. అలాంటి జీవితం కూడా మంచిది కాదు. లోకంలో ఎన్ని కలిగి ఉండా నీ జీవితంలో యేసయ్య నీ బ్రతుకులో లేకపోతే నీవు ఒక జీరోవి, సున్నాయి. అంటే ఏంటి? విలువలేనటువంటి బ్రతుకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతున్నారో వారు ఐశ్వర్యవంతులు. లోకంలో పేదవారుగా ఉండొచ్చు, కూలి పని చేసుకుని బ్రతకొచ్చు, ఉండటానికి సరైన ఇల్లు లేకపోవచ్చు. అయినను యేసు ప్రభువును నమ్మిన ప్రతి దేవుని బిడ్డ ధనవంతుడు. అవి నమ్మే ఈ లోకంలో నమ్మి బాప్తిసం తీసుకుని ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ భక్తిగా బ్రతుకుతారో వారు మాత్రమే దేవునికి ఇష్టలు. వారు మాత్రమే ధనవంతులు. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉండా కానీ కోట్ల రూపాయలు కనుకుండేవాడు కూడా దరిద్రుడే. 1,00,000 రూపాయలు జీతం ఉండేవాడు కూడా దరిద్రుడే. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఏం చేసుకోను. యేసయ్య లేకపోతే మన జీవితాల్లో మనం దరిద్రులవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి. నా సొంతంగా నేను చెప్పట్లా, మీ చేత చదివిస్తాను, చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. లోకంలో అనేక మంది అనుకుంటున్నారు, మాకేమయ్యా, మాకు ధనం ఉంది, బిల్డింగ్ ఉంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మాకేంటంట, మేము ఎందుకు రావాలి దేవుని మందిరానికి, మాకు అంత అవసరం ఏంది అనే ఆలోచనతో ఈనాడు అనేక మంది బ్రతుకుతున్నారు. కనీసం దేవుని మందిరానికి రాకుండా జీవిస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16,
17 వచనాలు తీసిన వారు చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చని వానిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడివి, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదనే చెప్పుకొనుచున్నావు. ఈనాడు మానవుడి స్థితి ఇది. ఇదే మనుషుడి యొక్క స్థితి ఈనాడు ప్రపంచంలో. ఎవరి జీవితాల్లో మారు మనసు లేకుండా, బాప్తిస్మం లేకుండా బ్రతుకుతున్నారో వారు ఎవరైనా సరే, వాళ్ళ స్థితి ఏముండి సెలవిస్తుంది దేవుని వాక్యం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, నాకు మంచి హోదా ఉన్నది, ఉద్యోగం ఉన్నది, ధనం ఉన్నది, బలగం ఉన్నది అనుకుంటున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నీవు దౌర్భాగ్యుడివు అంటుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు దౌర్భాగ్యుడివు, దిక్కుమాలిన వాడవు, దిక్కుమాలిన వాడవు. యేసయ్యను కలిగి ఉండకుండా ఏ మనుషుడైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడో వారి స్థితి ఏమిటి? బైబిల్ ఏమని సెలవిస్తుంది? దిక్కుమాలిన వాడవు అంటుంది. ఈ మాట కష్టంగా ఉండొచ్చు వినేవారికి, తప్పదు. బైబిల్లో ఉండదు, మేము చెప్పాలి. మీకు కష్టమైనా బాధ అయినా మా బాధ్యత మేము నెరవేర్చాలి. దాచిపెట్టి మేకప్పులు చేసి ఆ చెప్పే బోధ కాదు మా బోధ. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అందుకని అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడివై ఉన్నావని ఎరుగక. ఈనాడు అనేక మందికి తెలియదు అసలు నేనేంది, నా స్థితి ఏంది, ఎరగరు, తెలియదు. తెలుసుకోండి. ఈ రోజైనా ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, యేసయ్యను నమ్ముకోకుండా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో, దేవుడు మన జీవితాలలో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశం పోయిందంటే ఇంతే సంగతులు. ఇక మరలా రాదు, జీవితంలో మరలా అవకాశం రాదు. ఒకవేళ మనం మరణిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. నీ డబ్బు నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. నీ నామకార్థపు భక్తి జీవితం నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళేది. అంతే. బైబిల్ సెలవిస్తుంది. మారు మనసు పొంది ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. పేతురు ప్రసంగం చేశాడు. పెంతెకోస్తు అనే పండగ రోజు ప్రసంగం చేశాడు. పేతురు చేశాడు ప్రసంగం. ఎంతమంది మారు మనసు పొందారు ఆ రోజు? 2,000-3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. చదవండి, ఆ వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తీసిన వారు చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు, ఏ దినమందు? ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. ఆదిమ సంఘం అది ప్రారంభం. ఆ రోజు నుండే సంఘం ప్రారంభం. పెంతెకోస్తు అనే పండగ రోజు పరిశుద్ధాత్ముడు వారి మధ్య కుమ్మరింపబడినప్పుడు అనేక మంది, 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. 8,000 మంది సంవత్సరాల తరబడి దేవుని వాక్యం వింటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మారు మనసు పొందకుండా బ్రతుకుతున్న అనేక మంది ఈనాడు మన గ్రామంలో, మన రాష్ట్రంలో,
మన దేశంలో, ప్రపంచంలో అనేక మంది దేవుని వాక్యం విని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏందంట, ఇప్పుడే తొందర ఏంటి, మేము పిల్లలమే, మేము యూత్, మేము నడి వయసు, ఇంకా మేము చాలా కాలం బ్రతుకుతాము అనే ఆలోచనతో జీవిస్తున్నారు. దేవుని వాక్యం ఏమని జలవిస్తుంది? చదవండి. యాకోబు పత్రిక 4:14. యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా. ఎవరో మనం ఆవిరి వంటి వాళ్ళం. మనం అన్నం ఉడికిన తర్వాత మూత తీస్తే ఆవిరి కొంతసేపటికి ఏమైపోద్ది? మాయమైపోద్దా, ఉంటుందా? మాయమైపోద్ది. కుక్కర్లో అన్నం వండిన తర్వాత 5 విజిల్ తీస్తే ఏమైపోద్ది? కొంతసేపటికి అందులో ఉండే ఆవిరే వెళ్ళిపోద్ది. మన జీవితం కూడా అటువంటిది. ఆవిరి ఎలా పోద్దో మన ప్రాణం కూడా అలాగే పోద్ది, మన ఊపిరి కూడా అలాగే పోద్ది. ఏమనుకుంటున్నారు? ఇదే నాకు పర్మనెంట్ అనుకుంటున్నారా? నేను ఎప్పుడు బ్రతుకుతాను ఈ లోకంలో అనుకుంటున్నారా? జాగ్రత్త. ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా. ఎవరో మనం ఆవిరి వంటి వాళ్ళం. మనం ఆవిరి వంటిది మన జీవితం. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. ప్రపంచంలో ఎవడికి తెలియదు ఎప్పుడు మరణిస్తారు. ఏమో, దానికి జవాబు లేదు. హఠాత్తుగా మానవుడు మరణిస్తున్నాడు, అకస్మాత్తుగా మరణిస్తున్నాడు, అనుకోకుండా మరణిస్తున్నాడు. ఆరోగ్యంగా కనబడుతున్నాడు, నిద్రలోనే కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. తెల్లారితే లేచే పని లేదు, లాంగ్ స్లీపింగ్, ఇక అంతే బారు నిద్ర అంటారు దాన్ని. ఇక లేచే పని లేదు. ఎంతమందో ఈనాడు ప్రపంచంలో ఒక్క దినానికి వచ్చి కొన్ని వేల మంది మరణిస్తున్నారు. తెలుసా మీకు? మాకేం తెలుసా ఏంటి అనుకుంటున్నారు? ప్రపంచంలో లెక్కల ప్రకారం కొన్ని వేల మంది మరణిస్తున్నారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమది. ఇది మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, మన దాన ధర్మాలు కాదు, మన తీర్థయాత్రలు కాదు, మన పుణ్యకార్యాలు కాదు. ఈ రోజులు మనం బ్రతికున్నామంటే ఈ రాత్రి కేవలం దేవుని యొక్క ప్రేమ. ఎన్నడైనా ఆలోచించావా? నీ జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించావా? ఎంతసేపటికి తినుము, త్రాగుము, సుఖించుము. తినుము, అయ్యో బైబిల్లోనే ఉంది కదా మాట. అన్నారు నాతో కొంతమంది, బైబిల్లోనే ఉంది కదా తిను తాగని, అందుకని మేము తింటున్నాము, తాగుతున్నాము. దాని కిందే ఉంది ఒక మాట, చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము. తినుము, త్రాగము, సుఖించుమని ఉంది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకున్నాము. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? తింటూ త్రాగుతూ విచ్చలవిడిగా నీ జీవితంలో బ్రతుకుతూ ఉన్నట్లయితే వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. ఆయన ధవళమైన సింహాసనం ఎదుట ప్రతి మానవుడు నిలబడాలి. చదవండి ఆ మాట. 9-10 వచనాలు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషించము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఇది మనం మర్చిపోతాం, చాలు, మనం మర్చిపోతాం. ఎందుకు మన జ్ఞాపకం? ఎందుకు? మన పని లేదు, దాంతో పని లేదు.
పని లేదు. దేవుని వాక్యం విందాము, దేవుని వాక్యం ఒక కాసేపు మనసులో దాచుకుందాము, గుర్తుపెట్టుకుందాము అనే ఆలోచన లేదు అనేక మంది జీవితాల్లో. వాళ్ళు అట్టాగే చదువుతారు, మనం ఇట్టాగే బ్రతుకుదాం అనుకుంటున్నారు. తెలుసా మీకు అనేక మంది మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. మార్పు లేని ఓ మానవుడు అనే ఒక పాట ఉంది. మార్పు లేని మానవుడు నరకానికి పోతాడు. నువ్వెంత వాక్యం విన్నా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని ఉపవాసాలుండా, నీవెన్ని బోధలు చేసినా, నీ జీవితంలో మార్పు లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నిత్య నరకమే. నేను బోధ చేశాను, నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నేను అద్భుతాలు చేశాను, నేను కాపరిని, నేను సేవకుణ్ణి అని ఎన్నడూ ఎవరు కూడా తలంచవద్దు. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని వాక్య ప్రకారంగా మానవుడు ఈ లోకంలో జీవించాలి. ఎవరైనా సరే, నేనైనా నీవైనా ఎవరైనా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండాలి ప్రతి మానవుడు. దేవుడిచ్చినటువంటి హెచ్చరికను పెడచెవిని పెట్టకూడదు. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టకూడదు. ఏందిలే నిర్లక్ష్యం. ఈనాడు అనేక మంది జీవితాల్లో నిర్లక్ష్యం. ఇప్పుడే కాదులయ్యా, వచ్చే సంవత్సరం వస్తాలే ప్రార్థనకి, ఇప్పుడే కాదులే, వచ్చే నెలలో తీసుకుంటాలే బాప్తిసం, లేకపోతే 6 నెలలకు తీసుకుంటాలే బాప్తిసం, ఇప్పుడే తొందర ఏంటి నాకు అని అనుకుంటున్నారు కొంతమంది. ఒక జరిగిన సంగతి మీతో చెబుతాను. జరిగిన సంగతి నేను ఎప్పుడైనా జరిగిన సంగతులు చెబుతాను, కానీ పెట్ట కథలు, కట్టు కథలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈస్ట్ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డలు యేసయ్యను నమ్ముకున్నారు. బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు, సేవకుడు అనౌన్స్మెంట్ చేశాడు, ప్రకటన చేశాడు. అయ్యా, మరి బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోకుండా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చిన నరకానికే పోతారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సరే, ఏం చేశారంటే ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో ఒక అమ్మాయి, అంటే వాళ్ళ కూతురు అన్నమాట, యవనస్తురాలు, భక్తిగానే ఉంటుంది, పైకి భక్తిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు కాదు బాప్తిసం, ఇంకోసారి తీసుకుంటానని నిర్లక్ష్యం చేసింది. బాగా చదువుకుంది, మరి ఎప్పుడు మందిరానికి వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది, భక్తిగానే ఉంటుంది. ఏం జరిగిందంటే దైవజనుడు ప్రకటన చేసినప్పుడు ముందు పేరు ఇచ్చింది, నాకు కూడా బాప్తిసం కావాలని. తర్వాత ఆ అమ్మాయి అనుకుంది, ఇప్పుడు కాదయ్యా, నాకు ఉద్యోగం రావాలి. ఏం రావాలి? ఉద్యోగం రావాలి, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పి చివరి మూమెంట్లో డ్రాప్ అయిపోయింది, వెనక తగ్గింది. దేవుని దయ వలన కొంతకాలానికి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, టీచర్ పోస్ట్ వచ్చింది. బీఈడీ చదివింది, టీచర్ పోస్ట్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు కాగితం పంపించారు, అపాయింట్మెంట్, చేరు పలానా ఊరిలో టీచర్. కానీ చక్కగా కాగితం తీసుకుంది, హ్యాపీగా వెళ్తుంది బస్సులో. అనుకోకుండా బస్సు కాలువలో పడిపోయి అనేక మంది మరణించారు. వాళ్ళలో ఈ అమ్మాయి ఉంది. వాళ్ళు ఎవరున్నారు? ఈ అమ్మాయి ఉంది. ఉద్యోగం అపాయింట్మెంట్ వచ్చింది, కానీ చేరడానికి వెళ్తుంది బస్సు ప్రయాణంలో. అనుకోకుండా ఒక పెద్ద కాలం ఉంది, అక్కడ కాలంలోకి వెళ్ళిపోయింది బస్సు. ఊపిరాడక చనిపోయింది. ఏంటి పరిస్థితి? పరలోకానికి వెళ్ళిద్దా? పరలోకానికి వెళ్ళిద్దా? వెళ్ళదు.
అనుకుంది నేను ఉద్యోగం చేయాలి, నాకు అప్పుడు బాప్తిసం తీసుకుంటాను, నేను బీఈడీ చదువుకున్నాను అనుకుంది. ముందు పేరు ఇచ్చింది నేను తీసుకుంటానని. నెక్స్ట్ ఏం చేసింది, కాస్త బాగా ప్రార్థన చేసుకునే అమ్మాయి యవనస్తురాలు. దాదాపు 22 సంవత్సరాలు ఉంటాయి. 22 సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిందో, తల్లి చనిపోయింది, పిల్ల వార్తని, అయ్యో బిడ్డ చనిపోయింది అనగానే హార్ట్ ఫెయిల్. ఆ వార్తని ఆ తండ్రి ఒక బాటిల్ తెచ్చుకుని పొలం వెళ్ళి కడుపు నిండా తాగాడు, ఒక పేరామర్ లాంటిది. అతను చనిపోయాడు. తల్లి, తండ్రి, ఆ అమ్మాయి ముగ్గురు కూడా ఒకే రోజు మరణించారు. ఎన్ని రోజుల్లో? 1 డే, ఒకరోజే. ఒక్కడే ఉన్నాడు. అతని పేరు హానోకు. పొట్టిగా ఉంటాడు. యూట్యూబ్లో పాటలు పాడుతూ ఉంటాడు. అన్నం పెట్టేవాడు లేరు. అడుక్కు తిని బ్రతికాడు కొంతకాలం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో, ఎవరి జీవితాల్లో మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోకుండా బ్రతుకుతున్నారో, మరణము ఎప్పుడు వస్తుందో మనకు చెప్పి రాదు. చెప్పొస్తుందా? చెప్పండి. ఎవరికి చెప్పదు. మరణం అనేది ఎవరికి చెప్పి రాదు. రేపు చనిపోతామని ఇవాళ వర్తమానం రాదు. నేను రేపు చనిపోతున్నామని చెప్పి ఎవరు నీతో మాట్లాడరు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? వస్తుంది. మరణం ఖాయమే ప్రతి మానవుడికి ప్రపంచంలో. మరణమును చూడక బ్రతుకు నరుడెవడో, పాతాళవశ్యము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడో. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 46వ వచనం చదవండి. బైబిల్లో మాటలే నేను చెప్పేది ఇప్పుడు. చదవండి, ఈ మాట బైబిల్లో ఉంది. మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు ఎవడలేడు. చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడో, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ఎవడు అనే మాట మనుషులు కష్టంగా ఉంటుంది. ఏంది ఇట బోధ చేస్తున్నాడు అని. బైబిల్లో ఉన్న మాట చెబుతున్నాం మీకు. ఏమనుంది అక్కడ? మరణాన్ని తప్పించుకునే మానవుడు ఎవడని ఉంది. పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ప్రతి మానవుడికి హెచ్చరిక ఈ రాత్రి సమయంలో. నువ్వెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో, ఈ రాత్రి అయినా నీ జీవితాన్ని మార్చుకో. మారు మనసు పొందో, బాప్తిసం తీసుకో, ప్రభు కోసం బ్రతుకు. ఎప్పుడు మరణించినా పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాడే పరలోకానికి వెళ్ళేది. బైబిల్ తీసుకుని గుడికి పోయినా, మందిరానికి పోయినా మారు మనసు లేకపోతే నరకానికే పోతారు. డైరెక్ట్ నరకమే, పాతాళమే. పాతాళంలో ఏముందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. లాజరు చనిపోయింది, ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. వాడు ఏడుస్తున్నాడు, అక్కడికి వెళ్ళి బాధపడుతున్నాడు. ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఎట్లున్నాడు? ప్రతి దినము ఓదారంగు వస్త్రాలు వేసుకుని బహుగా సుఖపడ్డాడు. ప్రార్థన లేదు. నాకెందుకు ప్రార్థన? బోల్డంత డబ్బు ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, మంచి చదువు ఉంది, మంచి హోదా ఉంది. నాకేంటంట? నేను ఇది తినాలంటే అది తింటాను, మంచి బట్టలు చేసుకొచ్చుకుంటాను, మంచి కాస్ట్లీ బట్టలు. ఏ బట్టలు అయ్యి? కాస్ట్లీ, విలువైనటువంటివి, ఓదారంగు వస్త్రాలు. వచ్చింది మరణం. ఎంత ధనవంతుడైనా పేదవాడైనా ఏమొస్తుంది? ఒకరోజు మరణం వస్తుంది. మరణించిన వెంటనే ఇక్కడ కళ్ళు మూసుకుంటాడు, అక్కడ కళ్ళు తెరుస్తాడు పాతాళంలో. తెలుసా? ఇంకేం ఎడం ఉండదు. దయ్యాలు అవి జరగరు లోకంలో. తెలుసా మీకు? దయ్యాలు కాదు అయ్యేది, పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. జాగ్రత్త. ఇకనైనా జీవితాలు మార్చుకోండి. కొర్నేలి జీవితంలో ధనముంది,
మంచి జాబ్ ఉంది, శతాధిపతి, మంచి జీతం ఉంది, మంచి చదువు ఉంది, భక్తి ఉంది, తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చూడండి, అలాంటి వ్యక్తి అతనికి బాప్తిస్మం లేదు. ఏమి లేదు? బాప్తిస్మం లేదు. ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉండి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. దర్శనమందు దేవదూత చెప్తాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని యొద్దకు చేరినవి. చదువు ఆ మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి చేరినవి మంచిది, కానీ తన జీవితంలో బాప్తిస్మ అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? బాప్తిస్మ అనుభవం లేదు. అందుకనే అక్కడ దేవుడు మాట్లాడతాడు, ప్రభుదూత ఆ యొక్క వర్తమానం ఇస్తాడు. యొప్పేకు పంపించి, మరి పేతురును పిలిపించు, అక్కడ ఒక చర్మకారుని ఇంటి వద్ద బస చేయించి ఉన్నాడు, అక్కడ ఇద్దరు పంపించు మనుషులు, నేను ఎగురున్న వాళ్ళని. అంటే ఏం చేశారంటే ఈ కొర్నేలి ఇద్దరు మనుషులను పంపించి అతన్ని ఏం చేశాడు, తన ఇంటికి పిలిపించాడు. పిలిపించిన తర్వాత పేతురు అక్కడ ప్రసంగం చేశాడు, ఆ ఇంట్లో ప్రసంగం చేశాడు. ఆ ఇంటిలోకి ఎంతమంది వచ్చారు? కొర్నేలి ఇంటికి ఎంతమంది వచ్చారు? ఆ గ్రామంలో ఎంతమంది అధికారులు వచ్చారు, తన స్నేహితులు వచ్చారు, తన ఇంటి వారు వచ్చారు. ఎంతోమంది ఆ మాటలు వినడానికి కనిపెట్టుకుని ఉన్నారు. ఆ మనుషులు వెళ్ళి పేతురుని వెంబడబెట్టుకు తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి, కొర్నేలి ఇంటికి. చూడండి, కొర్నేలి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ కొర్నేలి ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారు? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం చదవండి. 24వ వచనం, 25వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. మరి పేతురు వస్తాడు, దేవుని మాటలు చెబుతాడు, నేను వినాలి అని ఆశతో కనిపెట్టుకుని ఉండాలి. ఈనాడు ఉందా? మన జీవితాల్లో ఆశ ఉందా? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, ఏదో ఆదివారం పోతే ఆదివారమే రావాలి, నేను ఈ మధ్యలో నేను కనబడను. దయచేసి ఆలోచనలు మానేయండి. ఆదివారం భోజనం చేసి మళ్ళీ ఆదివారం దాకా అన్నం తినకుండా ఉన్నాం మనం. రోజుకు 2 సార్లు 3 సార్లు టిఫిను, 2 సార్లు భోజనం. దేన్ని మనం ఆపం, తినాల్సిందే మనం బ్రతకాలంటే. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని మందిరానికి క్రమముగా రావాలి. నీవు దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడుము అంటాడు. దేవుని సన్నిధిలో దేవునికి కనబడాలి అనే ఆశతో రావాలి దేవుని మందిరానికి. చదవండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై, మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఏం చేయాలి? సిద్ధపడము. ఉందా? సిద్ధపాటు ఉందా? బాప్తిసం తీసుకోవాలంటే సిద్ధపడాలి, దేవుని మందిరానికి రావాలంటే సిద్ధపడాలి. సిద్ధపాటు ఉందా? అనేక మంది జీవితాల్లో లేదు. ఎన్నో సంవత్సరాల నుండి బడికి వెళ్తారు, బడికి అంటున్నాను, గుడికి వెళ్తారు, మందిరాలకు వస్తారు, కానీ అనేక మంది జీవితాల్లో సిద్ధపాటు లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? సిద్ధపడుము. ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. సిద్ధపాటు లేకపోతే ఏముంది?
సిద్ధపాటు లేని కన్యకలు ఎక్కడికి పోయారు? బుద్ధి లేని ఆ కన్యకలు. తలుపేయబడింది. పెండ్లి కుమారుడు లోనికి వెళ్ళాడు, బయటుండి తలుపు కొడుతున్నారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు వీళ్ళు కూడా ఏం చేశారు? లోనికి వెళ్ళారు. 5గురు బుద్ధి లేనోళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. తలుపు కొడుతున్నారు. అయ్యా అయ్యా తలుపు తీయ్యి అంటున్నారు. అయిపోయింది, టైం అయిపోయింది, నీకు అవకాశం లేదు. తలుపు వేయబడింది. ఈనాడు ప్రపంచంలో దేవుడు తలుపు తెరిచి ఉంచాడు. రండి రండి, వినండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని దేవుడు ద్వారం తెరిచాడు, తలుపు తెరిచాడు. దేవుడు తలుపు తెరిస్తే ఎవడో దాన్ని మూయలేడు. దేవుడు తలుపు వేస్తే ఎవడో దాన్నే తెరవలేడు. నోవాహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తలుపు మూసివేశాడు. వర్షం ప్రారంభమైంది, కుంభవర్షం ప్రారంభమైంది. అనేక మంది వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా తలుపుది తలుపుది అని. నా చేతిలో ఏమి లేదు, నా చేతిలో ఏమి లేదు. మిమ్మల్ని పిలిస్తే రాలా, మిమ్మల్ని పిలిస్తే వాళ్ళలోనికి రమ్మని పిలిస్తే మీరు రాలా. అయిపోయింది టైం. వారందరూ జలప్రలయంలో ఏమైపోయారు? నశించిరి. వారే కాదు, ఈ రాత్రి ఎవరైతే మారు మనసు లేకుండా బాప్తిస్మం లేకుండా బ్రతుకుతారో వారు కూడా నశించిపోతారు. తప్పదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగునే నశింతురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు పొందనటువంటి వారు ఏమైపోతారు? నశించిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎంతకాలం మారు మనసు లేకుండా బ్రతుకుతారు చెప్పండి? ఎంతకాలం బాప్తిస్మం లేకుండా బ్రతుకుతారు? చదవండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనం చదవండి. యేసు క్రీస్తు నామమునందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములో తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొనిరి. యేసు క్రీస్తు నామమున ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. 41 వచ్చి 47 కూడా చదువు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకం చేయకుండా చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారికి ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడు. వాళ్ళు ఎన్ని రోజులు వాక్యం విన్నారు? ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు వచ్చారు మందిరానికి చెప్పండి? ఎన్నాళ్ళు గుడికి వెళ్ళారు? ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళారు? ఒక వచ్చిన కానీ చెబుతూనే ఉంటారు. కొంతమంది ముసలోళ్ళు అయిపోయి కొంతమంది కాలం చేసి వెళ్ళిపోతున్నారు. మారు మనసు ఉండదు, వాళ్ళకి బాప్తిస్మం ఉండదు. ఒకే దినం వాడు వాక్యం విన్నారు. ఎన్ని దినాలు విన్నారు? ఒకే రోజు విన్నవాళ్ళు. వాక్యం విన్న తర్వాత వారి మీదకు పరిశుద్ధాత్మ దిగెను. చదవండి, 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ ఏం చేశారు? వారి మీదకి దిగెను. బోధ విన్నవారు. ఆలోచించండి, రాత్రి సమయంలో బాప్తిస్మం కంటే ముందు వారు పరిశుద్ధాత్మను పొందారు. వారు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మాట. తర్వాత వారు ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. పేతురు చెప్పినటువంటి వాక్యము, పేతురు చెప్పిన మాటలు విని మనకి ఇంటనే తెలుసులే, విని మనం నడుచుకోము, విని మనం దాన్ని ఫాలో అవ్వము. ఏదోలో వాడు చెబుతున్నారు, మనం వింటున్నాం. జాగ్రత్త. ఎవరైతే విని దేవుని మాటకు లోబడతారో వారు రక్షింపబడతారు, వాళ్ళ పరలోకానికి వారసులు అవుతారు. ఇది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం యొక్క
సారాంశం. ఈనాడు మన జీవితాల్లో కూడా ఈ మాటల్ని మన జీవితంలో మనం దాన్ని అనుసరించాలి, అన్వయించుకోవాలి, నడుచుకోవాలి. ఎంతకాలం మీ జీవితంలో మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా బ్రతుకుతారు? నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నేడు అనబడు సమయం ఉండగానే, ఈరోజు అనే సమయం ఉండగానే మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. పరలోకం కొరకు ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, కొర్నేలి జీవితంలో ఏ రీతిగా నీ యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా ప్రభువా అనేకుల్ని ఇంకా పిలుచుకొని, స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకొని పేతురు ద్వారా నీ మాటలు విన్నప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ దిగింది ప్రభువా. తర్వాత వారు కూడా బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా గ్రామంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో, ప్రపంచంలో ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా, బాప్తిసం తీసుకోకుండా బ్రతుకుతున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఈ రాత్రి వారి జీవితాల్లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నీ రాజ్యం కొరకు వారు సిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అనారోగ్యం చేత బాధపడే బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మా ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను మీరు విడిపించండి ప్రభువా. విన్న ప్రతి మాటకు మీరు ముద్ర వేసి ప్రభువా వారి జీవితాల్లో మంచి నేలబడిన విత్తనం మాదిరిగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించే వారందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.